దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక. జీవముగిన దేవుని ఆరాధించడానికి రాగలిగినటువంటి మందికి మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ వస్తానండి. మన ప్రభువుని మనం వ్యక్తిగతంగా ఆరాధించకపోవడము దేవలేఖనాల నుంచి కొన్ని మాటలను మనం ఆలోచన చేసి ప్రభువుని ఆరాధించడానికి వెళ్దాం రండి. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15:23 అందరం కలిసి. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడు, ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. మరొక లేఖన భాగం కీర్తనలు 91 మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 91వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని దేవుని విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. సహాయం తీసుకుందాం. ప్రేమించిన ప్రేయపరులు తండ్రి, ఈ ఘనమైన శాస్త్రమైన వస్తున్నాం. సర్వ ప్రపంచంలో సార్వత్రిక సంఘముగా కూడి ఎక్కడైతే నేను ఆరాధిస్తూ వస్తున్నారో ప్రతి స్థలంలో దేవుడి నామానికి మనం తెచ్చుకోవాల్సిన బ్రతిమాలుకోవచ్చు. సమయంలో తండ్రి మందిరంలో ప్రేమైన బిడ్డలతో కలిసి దర్శకులు సంఘటనలతో కలిసి వ్యక్తం సంబంధించినటువంటి ప్రేమతో కలిసి అనుకుని నేను కూడా ప్రభావం ఆరాధించడానికి సమకూరుస్తూ వచ్చి జ్ఞానం బట్టి స్థుతిస్తూ మేము వస్తూ వస్తాం. కూడా చెన్నైలో చేస్తున్న స్థలాల్లో కలుసుకునే స్థలాల్లో సహాయం వేడుకుంటూ వస్తున్నాం. కాకినాడ బాగా కలుసుకునే స్థలాల్లో ప్రభావం దాసులు అభిషేకించిన వాటి కోసం బ్రతిమార్పించు. ఈ సమయంలో ప్రభావ తల్లి వ్యక్తిగతంగా ఆరాధించుకోవడం వరకు తన రాష్ట్రపతి చూస్తున్నటువంటి ప్రభావ నాతో మాతో మీరు మాట్లాడి ఆరాధించడానికి మమ్మల్ని నాన్న సిద్ధపరచవలసిందిగా బ్రతిమార్పించు. ఎన్నికైనటువంటి దేవదాసుని బలపరిచి ఈ శివరాత్రి కడిగి భద్రపరిచి పరిశుద్ధపరిచి ఈ మహిమ కొట్టి నిలబెట్టుకొని మాతో మాట్లాడవలసిందిగా బ్రతిమార్పించు. సమయాన్ని మాట్లాడు దీనికైనా ఆశీర్వాదం చేయవలసిందిగా బ్రతిమార్పించు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునే మీకు బ్రతిమార్పించున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 15:23లో మనం చదువుతూ వచ్చాం. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. 20వ వచనంలో రాయబడింది, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుంచి లేపబడి ఉన్నారు. కాబట్టి మనం చూస్తూ వచ్చాం. గడిచిన వారాల్లో గడిచిన దినంలో మనం మీరు ఆలోచన చేసుకుంటారు. ప్రథమ ఫలంగా లేచినటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని మనం కూడా ఆదరిస్తూ వచ్చాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలో మనం చూసుకున్నట్లయితే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు అనే మాటను మనం ఆలోచన చేస్తే, ఆయన వారు అనే మాటను మనం ఆలోచన చేస్తూ గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. గలతీ 4:9. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. అంటే ఆయన వారు అంటే ఎవరంటే దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. దాని ముందు వచ్చిన 8లో మనం చూస్తే, ఆ కాలంలో అయితే మీరు దేవుని ఎరిగిన వారే, నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉన్నారు. కానీ ఇప్పుడైతే మనం ఎవరంటే దేవుని ఎరిగిన వారము, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. తెలియక ఏదైతే మరి నిజ దేవుడు అనుకుని ఆరాధిస్తూ వచ్చామో వాటి నుంచి దేవుడు విడిపించి కనికరించి కృప చూపి
దేవుని ఎరిగిన వారిగా చేయటం మాత్రమే కాకుండా దేవుని చేత ఎరగబడిన వారిగా దేవుడు మనం చేస్తూ వచ్చాడు. మనం ఆలోచన చేస్తే దేవుని చేత విశేషంగా ఎరగబడిన వారు ఎలా ఉంటారంటే, నేను చూపిస్తానండి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11:16 వచనంలో, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. చూసారంటే, అంటే దేవుడు, యేసు ప్రభు మన దేవుడని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంట వారి దేవుడినని అనిపించుకోవడానికి దేవుడే వారిని గురించి సిగ్గుపడ్డట్టు. ఎవరు వారంటే, ఆ పై వచనాలు చదివితే విశ్వాస వీరులు కనబడతారు. 8వ వచనంలో అబ్రహాము కనబడతాడు. 9వ వచనంలో ఇస్సాకు కనబడతాడు, యాకోబు కనబడతాడు. అటువంటి వారి కలిగను ఏది కూడా దాని మీద అతిశయించకుండా, ఏమండి, ఏదైతే పునాదులు గల పట్టణం ఉందో దానికోసం ఎదురు చూస్తూ దేవుడి కోసమే బ్రతికినటువంటి ప్రజలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, తాను వారి దేవుడిని అనిపించుకోవడానికి దేవుడే వారి గురించి సిగ్గుపడ్డట్టుంది. కాబట్టి దేవుడు ఎరిగినటువంటి వారు ఆ రీతిగా ఉంటారు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో మనం చూస్తే, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువకు మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. కాబట్టి ఎలాగ దేవుడు నతనయేలుని ఎరిగాడంటే, 47వ వచనంలో యేసు నతనయేలు తన ఎదురు కూర్చొని చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎరగడం అంటే అతని యొక్క అంతరంగ జీవితాన్ని ఎరిగినటువంటి వాడు. నతనయేలు ఏ కపటము లేదని ఎరిగినటువంటి దేవుడు, నన్ను ఎలా ఎరిగవయ్యా అని ఆయన అడిగితే, నిన్ను పిలవకపోనిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అంటే తల్లి గర్భమందు మనం పిండంగా రూపిప్పక మునిపే మనం ఎరిగినటువంటి దేవుడు, మన సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యాలు 10:36 రాయబడిన విధంగా అందరికీ ప్రభు అని గుర్తెరగడానికి, అందరిలో నేనున్నానని, నా కొరకు ఆయన వచ్చాడని గుర్తెరగడానికి దేవుడు ప్రభు చూపుతూ వచ్చాడు. కాబట్టి అందరికీ దేవుడు, కానీ అందరూ కూడా ఆయన దేవుడిగా అంగీకరించడానికి ఇంకా ఇష్టపడలేదు. అయితే ఎన్నికలైనటువంటి జనాంగంగా ఉన్నటువంటి మనలను ఆయన ఎరిగి, ఆయనను మనం ఎరగడానికి, ఆయన మనం మరి విశేషంగా ఆయన చేత మనం ఎరగబడడానికి దేవుడు ప్రభు చూపుతూ వచ్చాడు. మరొక సందర్భాన్ని మీకు చూపిస్తానండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మొదటి నుంచి ఆలోచన చేస్తే మోషే ఇక్కడ కనపడతారు. 3వ వచనంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని, అలాగే 7వ వచనంలో చూస్తే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. 8వ వచనంలో చూస్తే, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను, కాబట్టి అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును, కాబట్టి నా సేవకుడైన మోషే అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు ఎరిగినటువంటి వారు ఎట్లా ఉంటారంటే, అతని అంతరంగ స్వభావం ఎట్లా ఉంటుందో దేవుడు ఎరిగిన వారు. అతడు దేవుని భూమి మీద ఉన్నటువంటి వారు అందరిలో కంటే సాత్వికుడని, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడని, గూఢభావంతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా స్వయంగా దేవుడే మాట్లాడేటటువంటి వ్యక్తిగా మోషే కనబడుతున్నాడు. అలాగే సమూయేలు మొదటి గ్రంథం మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వాడు ఎవరైనా దావీదని మనకి ఎరుగుదాం. కాబట్టి 16వ అధ్యాయంలో మొదటి సమూయేలు 16లో రాయబడిన మాట ఏంటంటే, 12వ వచనం చివరిలో నేను చదువుతున్నాను, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించు. కాబట్టి దేవుడు కోరుకున్నవాడు, దేవుడు హృదయం ఎట్లా ఉంటుందో అట్లాగే నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు అని దేవుని చేత అడగబడినటువంటి దావీదుని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ రీతిగా దేవుడిని ఎరిగిన వారు ఎట్లా ఉంటారంటే, మరొక వ్యక్తి చూపిస్తానండి. న్యాయాధిపతులు గ్రంథంలో ఆయన కనబడతాడు. ఆయన సామర్థ్యం ఏంటో, ఆయన
ఎటువంటి వాడు ఆయనకే తెలియదు. 6వ అధ్యాయంలో చూస్తే ఆయన పేరు గిద్యోను. 11వ వచనంలో నేను మధ్యలో చదువుతున్నాను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగ ఎళ్ళినట్లు గానుగు చాటిన గోధుమలో దొల్లగొడుతున్నాడు. అంటే మిద్యానీయులు వచ్చి పట్టుకుంటారేమో అని భయపడి దాటుకొని అక్కడ తన పనులు చేసుకున్నటువంటి గిద్యోను తను ఎటువంటి వాడో, తన సామర్థ్యం ఏంటో మనమేంటో మనకు తెలియదు. అటువంటి స్థితిలోనే గిద్యోను ఉన్నాడు. అప్పుడు దేవుడు 12వ వచనంలో దేవుని దూత, యెహోవా దూత అతనికి కనబడి, అతను ఎటువంటి వాడంటే భయపడి దాక్కున్నటువంటి గిద్యోనుతో అంటున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా. అంటే బహుశా నేను అనుకుంటాను గిద్యోను అటు ఇటు చూసుకుంటాడు, వెనక్కి ఎవరినో పిలుస్తాడు అనుకో. ఎందుకంటే అతను భయపడి దాక్కున్నటువంటి వాడు ఏంటి, పరాక్రమం గల బలాఢ్యుడా, పరాక్రమం అంటే నేను ఎందుకు దాక్కుంటాను అని అనుకుని ఉంటాడు. కానీ దేవుడు చూశాడు గిద్యోను యొక్క నమ్మకత్వాన్ని, దేవుని మాటకు వినేటటువంటి స్వభావాన్ని, అవన్నీ చూసినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే తమ దూత ద్వారా, పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని చేత ఎరగబడిన వారు దేవుని దగ్గరికి వస్తారు. దేవుని చేత ఎరగబడిన వారు దేవుని కొరకు జీవిస్తారు. దేవుని కొరకు ఎరగబడిన వారు, దేవుని చేత ఎరగబడిన వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు దేవుడు అని అందరికీ తెలుసు. ఎందుకంటే సర్వ ప్రపంచంలో చాలా చోట్ల దేవుని సువార్త బహిరంగంగానో లేదా ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించబడుతూనే వచ్చింది. అయితే యేసు ప్రభు కూడా ఒక దేవుడు అని నమ్మేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు ఇతర దేశస్తుల దేవుడు అని నమ్మేటటువంటి వారు ఉన్నారు. ఈయన మనకు దేవుడు కాదు అనేటటువంటి వారు ఉన్నారు. అయితే దేవుడు వాటి నుంచి విడిపించి ఆయన మా కొరకే వచ్చాడని గుర్తెరగడానికి దేవుడు ప్రభు చూపుతూ వచ్చాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడిని మనం అడగడం మాత్రమే కాకుండా దేవుడి చేత విశేషంగా ఎరగబడినటువంటి గుంపులు మనం ఉండడానికి దేవుడు ప్రభు చూపుతూ వచ్చాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడి చేత ఎరగబడినటువంటి మనము దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తిరిగి ఆయన్ని ఆరాధించడానికి, మనం ఆత్మతో సత్యంతో దేవుణ్ణి కొనియాడడానికి మనం సిద్ధపడాలి. కాబట్టి మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో రెండవదిగా 91వ కీర్తనలో 1-2 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. మహోన్నతుని చాటున నివసించువాడు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుడు ఎవరంటే మహోన్నతుడు. రెండవదిగా ఆయన సర్వశక్తుడు. ఎవరన్నారు ఈ మాటలను చూసినట్లయితే ఆదికాండంలో 14వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 14లో మనం గమనించినట్లయితే 22-23 వచనాలు కలిసి ఉన్నాయి. అబ్రాహామును ధనవంతుడిగా చేసిందని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడిదైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. సర్వోన్నతుడు అంటే ద మోస్ట్ హై గాడ్. మహోన్నతుడన్నా సర్వోన్నతుడన్నా ఒకే అర్థం, ద మోస్ట్ హై గాడ్ అని అబ్రహాము దేవుడి గురించి చెప్తా ఉంటే, దేవుడే స్వయంగా 17వ అధ్యాయం ఆదికాండంలో 1వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవాకు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, ఐ యామ్ ద ఆల్మైటీ గాడ్ అని దేవుడే తన గురించి తాను సాక్ష్యం పలుకుతూ వచ్చాడు. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. రెండవదిగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి గుర్తిరిగి మనం ఆరాధించడానికి మనం సిద్ధపడాలి. ప్రియులారా, 47వ కీర్తనలో ఒక మాటను మనం చూస్తాం రండి. 47:2లో మనం చూసినట్లయితే, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు ఉన్నాడు. దేవుడు మహోన్నతుడండి, ఆయన భయంకరుడు. కాబట్టి మనం ఎటువంటి వారు అంటే భయస్థులం, ప్రతి విషయానికి భయపడతా ఉంటాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో భయపడుకునే అనే మాట అనేక సార్లు రాయబడుతూ వచ్చింది. దైవజనులు అంటారు ఇది 365 సార్లు రాయబడిందని. అంటే ప్రతిదినము కూడా సంవత్సరం 360 రోజులు ఉంటే ప్రతిదినము కూడా భయపడవద్దని దేవుడు చెప్తున్నాడని అంటా ఉంటారు. కాబట్టి దేవుడు మహోన్నతుడు, భయంకరుడు. కాబట్టి ఈ భయంకరుడైనటువంటి గొప్ప దేవుని చేతిలోనికి మనం రావడానికి దేవుడే ప్రభుత్వంతో వచ్చాడు. కాబట్టి అటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు ఒకవేళ మరి ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తే, ఆయనకు దూరంగా ఉంటే, ఆయన భయంకరమైనటువంటి నిత్య నరకానికి ఉండడానికి కూడా మరి మనం వెళ్ళిపోవడానికి మరి మనం చేతులారా మనమే
దానికి దారులు వేసుకుంటామనే విషయాన్ని గుర్తెరగాలి. కృప కలిగినటువంటి దేవుడు పాతాళం నుంచి విడిపించడానికి ఆయన విడిపిస్తూ వచ్చాడు. ఆయన అటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడుగా మన జీవితంలో ఉన్నందుకు దేవుని ఆరాధించాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తాం రండి. యోబు గ్రంథం 36 మనం చూసినట్లయితే 26వ వచనం, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, ఆయన మనం ఎరగము. ఏమంటే దేవుడు ఎరగమని కదని చెప్పారు మీరు. కాబట్టి ఎరగమంటారు ఏంటంటే ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది అని మాట్లాడుతూ వస్తున్నాడు. మనం ఆలోచన చేస్తాం, మన సంవత్సరాలు 70 లేక 80, ఇంకా ఈ మధ్యకాలంలో ఆయుష్ పెరిగి 90, 100 ఇలా కూడా బ్రతుకుతా వస్తున్నాం. గమనించినట్లయితే మన లెక్క ఎక్కడి వరకే ఉంటది. దేవుని రాకడికి లెక్కలు వేస్తూ ఉంటాం, ఇలా లెక్కలు వేస్తూ ఉంటాం. కాబట్టి దేవుని లెక్క వేరు, మన లెక్క వేరు. కాబట్టి మనం చూసినట్లయితే ఆయన మనం ఎరగమని దేవుడు ఇక్కడ యోబు గారు ఎందుకు రాస్తా వస్తున్నాడంటే ఆయన సంవత్సరాల సంఖ్య మనకు తెలియదండి. అందుకే ఆనాడు దేవునితో నడుస్తూ 365 సంవత్సరాలు అలాగే దేవునితో నడుస్తూ ఆయన వెళ్ళిపోతూ వచ్చాడు. ఆది పురుషులైనటువంటి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. పరిశుద్ధ గ్రంథంలో అత్యధిక వయసు కలిగినటువంటి వ్యక్తి ఎవరండి? మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. గమనించినట్లయితే ఒక చివరికి దేవుని చేత నడిపించబడి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి వాళ్ళు తీవ్ర ప్రవహించే దేశం దగ్గర వరకు తోడుకుని వచ్చినటువంటి మోషే కూడా 120 సంవత్సరాలు బ్రతికి దృష్టి మాన్యం లేకుండా ఆయన అక్కడ చనిపోతూ వచ్చాడు. కాబట్టి దేవుని సంవత్సరాల లెక్క వేరుగా ఉన్నది, మన లెక్క వేరుగా ఉంటుంది. కాబట్టి మనకి అర్థం కాదు. కాబట్టి మనం ఆయన ఎరగము. ఆయన సంవత్సరాల సంఖ్య మనకి మితి లేనిది అని, అంటే మనకి ఎరగంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన మహోన్నతుడు, భయంకరుడు. ఆయన మహోన్నతుడు, మనం ఆయన ఎరగము. ఆయన సంవత్సరాల సంఖ్య మితి లేనిది. దానియేలు గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం రండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో, అప్పుడు అతడు మానవుని యొద్ద నుంచి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడు. ఆయన మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపబోనో వారిని స్థాపించునని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయించు ఆకాశం మంచు చేత తడిసిన శరీరము గలవాడాయను. మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యంలో ఏలేటటువంటి వాడు అనుకుంటా వచ్చాడు. అక్కడ రాయబడినటువంటి వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజరు, రాజు అయిన బెల్షస్సరు, అంటే నెబుకద్నెజరు కొడుకుతో వాళ్ళు అక్కడ దానియేలు చెప్తా వస్తున్నాడు. నీ తండ్రి గారు ఉండేవాడు, ఆయన సమయంలో ఎట్లా జరిగిందో చెబుతూ ఆ విషయాలు చెప్తా వచ్చినప్పుడు, మహోన్నతుడకు దేవుడు మానవ రాజ్యంలో ఏలేటటువంటి వాడు. ఎవరిని స్థాపించాలో వారిని పెడతాడు, ఎవరిని రాజుగా పెట్టాలి, ఎవరిని అధికారిగా పెట్టాలి, ఎవరిని పరిపాలకులుగా పెట్టాలో అది దేవుని చేతిలో ఉంది. అది దానియేలు అక్కడ 4వ అధ్యాయంలో నెబుకద్నెజరుతో స్పష్టంగా చెప్తానే వచ్చాడు. రండి గమనించినట్లయితే 4వ అధ్యాయంలో మరి చూసినట్లయితే 24వ వచనం నుంచి రాజు కలిగినటువంటి దర్శన భావం అక్కడ తెలియజేస్తూ మధ్యలో చూస్తే ఆకాశం మంచు దీని మీద పడింది అంటున్నాం. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడని, తాను ఎవరికి దాన్ని అనుగ్రహింపని నిశ్చయించిన వారికి అనుగ్రహించని నీవు తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఎలా జరుగును అదంతా తెలియజేస్తూ 27వ వచనంలో దానికి రెండీ కూడా చెప్పాడు దానియేలు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అవును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయాన్ని అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపుని ఎట్లా నీకున్న క్షేమము నీకు మీదకు ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. కాబట్టి ఇదంతా జరుగుద్ది. అంటే దీని నా భావం ఏంటంటే సర్వోన్నతుడకు దేవుడు మానవ రాజ్యం పైన అధికారి ఉన్నాడు. కాబట్టి తాను ఎవరికి దాన్ని అనుగ్రహించాలో వారికే ఇస్తాడు అని నీవు గుర్తెరగాలి అని దేవుడు స్పష్టంగా తన దాసు ద్వారా తెలియజేస్తే ఆయన వినలేదండి. వినకుండా అక్కడ రాయబడుతూ వచ్చింది 29వ వచనంలో, పైన చెప్పినందుకు రాజు సంభవించను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరంలో సంచరించుచుండగా ఏం జరిగింది? రాజు, బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకున్నాడు. ఎవరితో అనలేదండి. ఇక్కడ చూసారా,
నా బలాధికారం, నా ప్రభావం, అదే నా ప్రభావ ఘనత, నా రాజధానంగా నేను కట్టించింది. అంటే ఇదంతా నేను స్వయం మా భావం అంటారు. గమనించినట్లయితే నేను అనే భావం ఎవరిలో ఉంటుందో ఏమండి అది దేవునికి అస్సలు ఇష్టం కాదు. అందుకనే దేవుని దగ్గర మారుమనసు పొందినటువంటి వ్యక్తులు ఏదైనా నేను అనేటటువంటి ఒకవేళ అహంగానికి ఉండినట్లయితే, నేను నాది, నా వల్ల నేను చేశాను, నా బలాధికారము, నా ప్రార్థన, నా యొక్క ఏమంటే సామర్థ్యము అని అనుకున్నట్లయితే అది దేవునికి అసలు ఇష్టకరం కానటువంటి విషయం. అది గుర్తెరగాలి. కాబట్టి ఇక్కడ ఈయన చేసిన తప్పదమేమీ బయటికి ఎవరికి తెలియదండి. కానీ తనలో తాను అనుకున్నాడు, నా బలాధికారం నేను కట్టించాను, నా ప్రభావ ఘనతగా నేను కట్టించింది కాదా అనుకుంటాం. మనం కూడా ఇల్లు కట్టుకుంటాం లేదా ఏదో కడతా ఉంటాం. కాబట్టి నేను కట్టిన ఇల్లు అంటే యెహోవా ఇల్లు కట్టించినట్లా అని మనకు తెలుసు కదండి. అంటే దేవుడే ఒప్పుకుంటే మనకు సామర్థ్యం ఎక్కడదండి. కాబట్టి ఏది ఇచ్చినా దేవుడి ద్వారానే కలుగుద్ది. అందుకనే మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రిక 11:16లో వారు ఏది కూడా తమదిగా జీవించలేదండి. వారు మరి మంచి చక్కని కట్టడలు కట్టుకునే సామర్థ్యం కలిగిన వారు. ఎంత ఆస్తిపరులు అంటే అబ్రహాము తన యొక్క బంధువైనటువంటి లోతు కలిసి నివసింపలేనంతగా ఆస్తికి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి దాని మీద మనస్సు లేకుండా గుడారాల్లో నివసిస్తూ మరి పునాదులు కలిగినటువంటి పట్టణం ఎక్కడుందో దేవుడు ఎప్పుడు ఇస్తాడో అని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎదురు చూసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయితే అన్ని వేల సంవత్సరాలు అయిపోయి అంతమంది భక్తుల జీవితాలు మనం ఉన్నప్పటికీ కూడా ఇలాగా ఈ ఈ నా బలాధికారం నేను కట్టించింది నా వల్ల అన్నటువంటి వారు నశించిపోయినటువంటి విధానము, వారికి జరిగినటువంటి కీడులు ఎరిగినటువంటి మనం కూడా ఒకవేళ పొరపాటుని అటువంటి ఆలోచన కలిగి ఉంటే అది దేవునికి ఇష్టకరం కాదు. కాబట్టి మహోన్నతుడు దేవుడు మానవ రాజ్యంలో ఏలేటటువంటి వాడు, మానవుని ఏలేటటువంటి రాజు అయిన హృదయాన్ని ఏలేటటువంటి రాజు మన రాజుగా ఆయన ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఆరాధించాలి. నన్ను ఏలడానికి నీ రాజ్యంలోనికి ఆయన నన్ను తీసుకుంటూ వచ్చావు. నీ యొక్క సింహాసనాన్ని ఏమండి ఎక్కడో వెంట కుప్పల మీద తిరుగుతూ ఏమండి అసహించుకునే బ్రతుకు ఎవరు కూడా మనం చూసి మన గత జీవితం చూసినట్లయితే ఒకవేళ మీరు మంచిగా జీవించుకున్నట్లయితే దేవుడికి వందనాలు. కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు నాకు నేను పరీక్షించుకున్నట్లయితే గత జీవితాన్ని చూసినట్లయితే అవిధేయత, అహంకారం, గర్వము ఇవన్నీ కూడా ఇతరులను చూసి ద్వేషించేటటువంటి స్వభావం ఇవన్నీ కూడా పైకి కనపడే ఒక పాపాలుగా ఎంచడం చాలా మంది పైకి కనిపించే కొన్ని వ్యసనాలనే పాపాలు అనుకుంటూ ఉంటారు. కాబట్టి గర్వం, అసూయ కాబట్టి ఎంత భయంకరమైనదో. కాబట్టి అహంకార బుద్ధి, ఇతరులు చూసి మత్సలు పడేటటువంటి విధానం ఇవన్నీ కూడా హృదయాన్ని పాడు చేసేటటువంటివి. మనకు స్తోత్రం మనం చదువుతూ వస్తాం 27వ అధ్యాయంలో. కాబట్టి ఇవన్నీ మనం చూసి వెళ్ళినటువంటి వాళ్ళమే. కాబట్టి వాటి నుంచి విడిపించి హృదయాన్ని ఏలియే రాజుగా నా జీవితంలో వచ్చావు ఆయన. నన్ను పరిపాలించు, నా రాజువి, నా సంరక్షకుడివి, నా యొక్క అధిపతివి. ఈ గృహానికి అధిపతి క్రీస్తుని పెట్టుకుంటారు చాలా మంది. ఆ గృహంలో ఏమంటే మరి టీవీ స్వరాలు, పెద్ద పెద్ద స్వరాలు వినపడతా ఉంటాయి. గమనించినట్లయితే క్రీస్తు ఆ గృహానికి అధిపతి అయితే మెల్లని స్వరం వినపడాలి, క్రీస్తు సువార్త వినపడాలి, ఏమండి క్రీస్తు ప్రకటించబడాలి, క్రీస్తు నెమ్మది ఉండాలి. కాబట్టి అవన్నీ మన జీవితంలో ఉండాలి. కాబట్టి మహోన్నతుడు దేవుడు మానవ రాజ్యంలో ఏలేటటువంటి వాడు. మనం ఎవరు పరిపాలించాలో నిర్ణయించేది ఆయనే. మంచి పరిపాలన దయచేయమని అడగాలి, కానీ ఉన్నవారిని తీసేయమని మనవరం అండి. మన మరి ఇశ్రాయేలు జనాంగానే దేవుడు బబులోను చెరకు పంపిస్తూ వచ్చాడే. కాబట్టి దేవుడు ఆయన ఎరిగినటువంటి వాడు. మనకు నచ్చక ఏం చేస్తా ఉంటామంటే సువార్తకు ద్వారాలు మూసివేయబడ్డాయండి, ఈ పరిపాలనకు వెళ్ళిపోవాలండి అంటా ఉంటాం. సువార్తకు ద్వారాలు మూయబడలేదు. కాబట్టి మీకు అర్థమైందా? బహిరంగ సువార్త మూయబడింది, కానీ నీవు బ్రతకడానికి ద్వారాలు మూసివేయబడలేదు. నీవే ఒక తెరచిన పత్రికగా ఉండాలి. మనమే క్రీస్తు సువాసన పత్రికలుగా ఉండాలి. మన జీవితాన్ని చూసి ఇతరులు మారాలి. ఏంటి గత జీవితానికి ఇప్పుడు జీవితానికి తేడా ప్రజలు గమనించాలి. మన మాటల్లో వ్యత్యాసం గమనించాలి, మన ప్రేమలో అభిమానాన్ని గమనించాలి, శత్రువును కూడా ప్రేమించేటువంటి ఆ స్వభావాన్ని ఇతరులు తెలుసుకోవాలి. కాబట్టి మనకి సువార్తక ద్వారాలు మూయబడలేదు, జీవించి చూపించడానికి ఇంకా ద్వారాలు తెరబడి ఉన్నాయి. కాబట్టి గమనించండి, దేవుడు మనల్ని పరిపాలించేవాడు. చివరిగా మనం చూసినట్లయితే 138వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం రండి. 138 6వ వచనం దయచేసి ఎవరు చదువుతారండి? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును,
అదండి, దేవుడు మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టేటటువంటి దేవుడు. కాబట్టి దీనులకు ఉండే గుర్తులు ఏంటంటే, దీనులు దేవుని మాటకు వణుకుతారు. రండి, అపోస్తుల కార్యాల్లో ఒక మాట చూపిస్తానని. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 32వ వచనం, నేను నీ పితరుల దేవుడను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. మోషే ఎవరు అంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 8 మనం చదువుకుంటూ వచ్చాం. ఏమంటే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి ఏమంటే ధైర్యం కలిగినటువంటి వాడు. దేవుడు అంతగా మోషేని ఎన్నుకుంటూ వచ్చినటువంటి మోషే అటండి, ప్రభు వాక్కు వినబడగానే మోషే వణికాడు. అంటే దేవుడు అంటే, దీనులకు ఉండే గుర్తులు ఏంటంటే దేవుడు అంటే వణుకుతారు. ఏమండి, మరి ఇంకొకటి మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం, మనం మీరు ఎదిగినటువంటి లేఖన భాగమే. యెషయా 66:2 వచనంలో మనం చూసినట్లయితే 66:2 మధ్యలో చదవండి మనం. ఎవడు దీనుడై కాబట్టి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే ఉంటాడో దేవుడే వాడిని దృష్టిస్తాడట. అంటే దీనుడికి, నలిగిన హృదయం గలవాడికి దేవుడు అంటే భయం, దేవుడు అంటే వణుకు. అంటే దేవుడు ఏదో చేసేసాడు కాదండి, ఆయన పరిశుద్ధతను బట్టి మన అపరిశుద్ధతను బట్టి గమనించుకుంటే ఆయన అంత పరిశుద్ధుడు. ఇంత అపరిశుద్ధుడైనటువంటి నన్ను, ఆయన నీతిమంతుడు, అసలు నీతి అనే దానికి అర్థమే తెలియనటువంటి నన్ను ఆయన రక్షిస్తూ వచ్చాడు. ఇదండి భయం అంటే, ఇదండి వణుకంటే. అంత గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఏమంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని తెలియజేసినటువంటి దేవుడు. ఏమండి, కాబట్టి ఆకాశాల పట్టుదాన్ని గొప్ప దేవుడు తన తాను తగ్గించుకునే వ్యక్తుడిగా, మానవుడిగా నా కొరకు మన కొరకు ఆయన భూమి మీద నరవతారిగా ఆయన జన్మిస్తూ వచ్చాడే. నీ కొరకు నా కొరకు అమూల్యమైనటువంటి 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాల ద్వారా అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తం మన కొరకు చివరి రక్త బిందు వరకు చిందిస్తూ వచ్చాడే. మరి 49వ కోరహు కీర్తన మనం చూసినట్లయితే, కోరహు రాసిన దాంట్లో వారి ప్రాణ విమోచన క్రయదానం ఎంత గొప్పదో అది ఎప్పటికీ తీరక అట్లా ఉండవలసినటువంటి ప్రాణ విమోచన క్రయదానాన్ని ఆయన విడిపిస్తూ వచ్చాడే. కాబట్టి ఇటువంటి దేవుడు మనకి దొరకడానికి దేవుడు చూపుతూ వచ్చాడు. ఆయన దీనులని లక్ష్య పెట్టేటటువంటి వాడు. కాబట్టి దీనులను ఆయన లక్ష్య పెడతాడు. కాబట్టి మనం దీనులుమా, ధీమాగా ఉన్నవారుమా. కొంతమంది ధీమాగా ఉంటారు అంటే దీనులుగా కాదు, దీనులుగా లేని ధీమాగా ఉంటారు. యాకోబు పత్రిక 4:6, 1 పేతురు 5:5 ప్రకారం ఏమంటే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని, కృప చూపే దేవుడు. కాబట్టి దీనులకి ఆయన కృపిస్తాడు. కృప ద్వారానే మనకి రక్షణ. కాబట్టి ఎంత చూసారు ఉదాహరణ ఎలా చక్కని లింకప్ జరిగి వచ్చిందో. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు. అహంకార జీవితం అంతా తీసేసి దీనుడుగా ఉండడానికి ఆయనకి దేవుడు కృప చూపాడు. కృప ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి మహోన్నతుడైనటువంటి దేవుడు యెహోవా మహోన్నతుడైనను, ఏమంటే ఆయన దీనులను లక్ష్య పెట్టేటటువంటి దేవుడు. కాబట్టి ఆ రీతిగా దీనత్వం అంటే ఏంటో తెలియక అహంకారంతో, గర్వంతో మరి ఉన్నటువంటి సామర్థ్యాలను బట్టి అతిశయించేటటువంటి గుణాలు కలిగినటువంటి మరి నాలాంటి వారిని, మనలాంటి వారిని దేవుడు క్షమించి కనికరించి ఆయన రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి యెహోవా మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు. ఈ మహోన్నతుడైనటువంటి దేవుడు మనం మరి ఆరాధించి గణపరచడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23లో, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. అంటే ఆయన ఎట్లయితే పునరుద్ధానుడైతే వచ్చాడో అలాగే ప్రభు రాకడ కన్నా ముందు ఒకవేళ మనం కనుక ఈ లోకాన్ని విడిచిపెడితే అప్పుడు మనం బ్రతికించబడతాం. ఒకవేళ ప్రభు రాకడ సమయంలో మనం జీవించి ఉంటే ఆయన ఎదుర్కొనడానికి దేవుడు మనం తీసుకెళ్లేటటువంటి పరిస్థితి, ఎంత అద్భుతమైనటువంటి స్థితి మనకి ఇస్తూ వచ్చాడండి. ఆయన వారు బ్రతికింపబడతారు. ఎంత గొప్ప నిరీక్షణ! ఇటువంటి గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చినందుకు దేవుని హృదయపూర్వకంగా ఆరాధించి మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము దయచేయను గాక. ఆమేన్. లేచి నిలబడి